చిన్ని చిన్ని యాత్రలు మనం చేస్తూ ఉంటాం. ఏమండి, మానవ జీవితమే ఒక యాత్ర అయితే ఈ యాత్రలో మళ్ళా ఇంకో చిన్న చిన్న యాత్రలు చేస్తుంటాం. పిల్లలుగా స్కూల్లో ఉన్నప్పుడు విహార యాత్రలు, వినోద యాత్రలు చేస్తుంటారు. నీకు ఎప్పుడన్నా విహార యాత్రకి వెళ్ళావా? ఎన్ని వెళ్ళావు? ఐశ్వర్య అమ్మా, నువ్వు కూడా యాత్రలు చేసి ఉంటావుగా. విహార యాత్రలు, వినోద యాత్రలు. కొంచెం మంచి వయసులో ఉండగా సాహస యాత్రలు చేస్తుంటారు. ఏం యాత్రలు? సాహస యాత్రలు. ఈ దేశం కాదని, ఈ దేశం సరిపోదని, ఏదైనా అవకాశం ఉంటే వీసాలు గట్రా దొరికితే పాస్పోర్టులు రెడీగా చేయించుకుని ముందుగా నట్టి పెట్టుకొని ఏదైనా కాస్త 4 రూపాయలు సమకూడితే కాస్త ఆయా దేశాలకు పోయి సాహస యాత్రలు. ఏది అవకాశం లేకపోతే మన రోడ్ల మీదే చేస్తుంటారు మన పిల్లలు. బైక్ తిన్నగా నడపరు, కారు తిన్నగా నడపరు. అదేమిటారు అంటే మామూలుగా నడిపితే ఏముంటుంది మామ మజా అంటున్నాడు ఒకడు. ఏంటట? మామూలుగా నడిపితే మామ మజా ఏముంటుందని. ఈ మధ్య మా వాడికి వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మా వాడు, ఫోన్ చేసి అరే మామ అంటున్నాడు. నేనన్నా ఇదేం పిలుపురా నీకు అన్నా. నాన్న ఏం చేయను నాన్న, ఇది తప్పదు అంటున్నాడు వాడు. అరే నువ్వు మామ ఏంటరా అంటే అంతే నాన్న, వాడు అంతే పిలుస్తాడు నన్ను అంటున్నాడు. అది పిలుపు అన్నమాట. సో వయసులో ఉండగా సాహస యాత్రలు. ఇక అంతా ఓపిక అయిపోయిన తర్వాత మెల్లిగా ఎక్కడెక్కడ సర్దేసి ఏదైనా ఇంకొంచెం మిగిలి ఉంటే తీర్థయాత్రలు. సో ఈ పెద్ద యాత్రలు 3 యాత్రలు, 3-4 రకాల యాత్రలు. విహార యాత్రలు, వినోద యాత్రలు, సాహస యాత్రలు. ఇక అంతా అయిపోయిన తర్వాత తీర్థయాత్రలు. ఆ మధ్య ఒక క్రైస్తవ దంపతులు, వృద్ధ దంపతులు, వారు తీర్థయాత్ర చేశారు. క్రైస్తవులకేముందండి తీర్థయాత్ర అని అనుకోండి, ఎందుకు లేదు, మనం కూడా తగిలించుకున్నాం. ఏదైనా కొంచెం అవకాశం ఉంటే యెరూషలేము జీవితంలో బతికొండగా ఒక్కసారి యెరూషలేం పోయి రావాలంట. సరే, ఇప్పుడు నేను దానికి సపోర్ట్ కాదు, దానికి నేను వ్యతిరేకం కూడా కాదు. వెళ్తే వెళ్ళండి, నన్ను రమ్మని మాత్రం అడగబాకండి. దేవునికి స్తోత్రం. ఓకే, ఎక్కడికి? చాలా మంది అడిగారు, మాస్టర్ గారు మీరు వస్తారని. లేదండి, ప్రస్తుతానికి నేను రావాలనుకోవట్లేదు. నేను ఒక్కసారి డైరెక్ట్ గా నూతన యెరూషలేం చూస్తాను. రైట్, మంచిది, సంతోషం. సో ఆ మధ్య ఒక వృద్ధ దంపతులు యెరూషలేము యాత్రకు వెళ్ళారట. ఒక టీంతో కూడా కలిసి వెళ్ళారు. అలా యాత్ర చేస్తూ ఉండగా, యెరూషలేము తీర్థయాత్రలో ఉండగా ఉన్నట్టుండి మరి వయసు మళ్ళింది. కారణం ఏం జరిగిందో తెలియదు కానీ భార్య కాలం చేసింది, ఆమె తనువు చాలించింది. అలా అవడంతో ఆ భర్త చాలా కంగారు పడిపోతా ఉన్నాడు. అర్జెంటుగా నాకు ఒక స్పెషల్ ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్ ఒకటి సిద్ధం చేయండి అని అడుగుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, టీంలో ఉన్న వాళ్ళు, ఏంటండి దానికోసం ఇంత స్పెషల్ ఫ్లైట్ ఏం అవసరం లేదు, ఇక్కడ చక్కగా ఆమె యొక్క కార్యక్రమాలు మనం జరిగించవచ్చు అంటే, అదేం కాదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నాకు అర్జెంటుగా ఒక స్పెషల్ ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్ ఒకటి రెడీ చేయండి అంటున్నాడట. ఏంటి 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 అని అర్థంగా కొంతమంది ఉంటారుగా, లోపల ఉన్నదాన్ని కూడా కక్కించగల సమర్థులు ఉంటారు. కక్కను అన్న వేళ్ళు పెట్టి అసలు ఏంటి సంగతి బయటికి తీయడం. ముఖ్యంగా సోదరీమణులైన మీకు ఇది వెన్నతో పెట్టిన విద్య, ఉగ్గు పాలతో నేర్పిన విద్య. పురుషుని మదిలో ఏముందో దాన్ని లాగటంలో మహా బాగుంటారు. అలా ఎవరో ఒక సోదరిమణి, అన్నయ్య ఎందుకన్నయ్య అంత ప్రయాస అన్నయ్య, ఇన్ని ఖర్చు అన్నయ్య, ఏంటి అన్నయ్య అంటే, చెల్లెమ్మ అది కాదు, నీకు తెలియదు ఈ నేల సంగతి అన్నాడట. ఏంటన్నయ్య అంటే, ఈ నేల మామూలు నేల కాదు, ఇక్కడ ఎవరినైనా చేస్తే వాళ్ళు మళ్ళా తిరిగి లేస్తారు, అందుకని నేను ఇక్కడ చేయబోవటం లేదన్నాడు. మీకు అర్థమైన వాళ్ళందరూ నవ్వుతున్నారు, అర్థం కాని వాళ్ళు ఇంకా ఏంటని ఆలోచిస్తున్నారు. కాసేపు ఆలోచించండి, పర్లా పోయి ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. నేను చెప్పింది అర్థమైంది మీకు. ఏమి మళ్ళా ఇక్కడ గనక పెడితే మళ్ళా వచ్చే అవకాశం, అందుకని వద్దు, నేను మా ఊరే తీసుకెళ్తాను అని అన్నాడట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆ భర్తకు భార్య మీద ప్రేమ ఉండి కాదలా చెప్పింది. ఒక పెద్ద ఆయన పండితుడిలా అన్నాడు, ప్రేమలో పడటం గొప్ప కాదట, ప్రేమలో నిలిచి ఉండడం గొప్పట. ఆమేన్. ఏంటండి, ప్రేమలో పడటం గొప్ప కాదు, ప్రేమలో నిలిచి ఉండడం గొప్ప. సరే, ఏమైనా మానవ జీవితము యాత్ర అన్నాం. ఈ రోజున నిఖిల్ అలాగే ఐశ్వర్య వారిద్దరు కూడా తమ అమ్మ నాన్నల చేయి విడిచి ఇద్దరు కూడా దైవజనులు వారి చేతులు కలిపిన తర్వాత ప్రభు నామమున చేయి పట్టుకొని ఇక వారు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు మా పని ఏంటంటే, ఇక్కడ మేమున్న అందరం, ఇంతకు ముందు మాట్లాడిన దైవజనులు కానీ, నేను కానీ, నా తర్వాత మాట్లాడే వాళ్ళు కానీ, అయ్యా యాత్రలో జాగ్రత్త, అదే మా ఉద్దేశం. ఏం చెప్పడానికి?
యాత్ర ప్రారంభమవుతుంది. ఏం చెబుతారా లేదా? యాత్రలో జాగ్రత్తలు చెప్పరా? మీ పిల్లలు ఎక్కడికైనా పోతున్నారు అనుకోండి, అరే అది పెట్టుకున్నావా, ఇది పెట్టుకున్నావా, ఇది చేసావా, అది చేసావా, జాగ్రత్తలు చెప్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే యాత్రలో తీసుకునవలసిన జాగ్రత్తలను గురించి వారికి ఉపదేశించి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మనం ఎవరూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేయలేం. నమ్మదగిన కాపరి అయిన ప్రభువునకు వారిని అప్పగించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఆనందదాయకమైన వైవాహిక జీవితానికి కావలసింది కులము కాదు, ధనము కాదు, అందము కాదు, చదువు కాదు, కానీ గుణము మరియు జ్ఞానం కాదు. ఏం కావాలి? ఆనందదాయకమైన వైవాహిక జీవితానికి అవసరమైనవి ఒకే కులపోలను చేస్తే ఆనందంగా ఉంటారనే గ్యారెంటీ ఏమీ లేదు. మంచి ధనం అప్పచెప్తే, మూటలు అప్పచెప్తే ఆనందంగా ఉంటారనే గ్యారెంటీ ఏమీ లేదు. ఎత్తు, లావు, ముక్కు, మొహము అన్ని చూసి అందచందాలను చూసి పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటారని గ్యారంటీ లేదు. ఒకే రకమైన చదువు, డాక్టర్లనే చేసుకోవాలి, ఇంజనీర్లనే చేసుకోవాలి, పాస్టర్ల పిల్లలు చెప్పండి కమ్మాన్ ఏం చేసుకోవాలి, పాస్టర్ అట్టనైతేనే సేవ బాగా జరుగుద్దంట. ఏం బాగా జరుగుద్ది? అప్పుడు కొంచెం మాటలు మీకు ఎక్కడో కొంచెం తగులుతున్నట్టు పొడుస్తున్నట్టుంటే కొంచెం క్షమించండి. సో పాస్టర్ల పిల్లలు కూడా ఎవరిని ఎత్తుకుంటున్నారు? ఏమైనా అమ్మాయి ట్రైనింగ్ అయ్యిందా, అబ్బాయి ట్రైనింగ్ అయ్యాడా? ట్రైనింగ్ అయిన అమ్మాయి ట్రైనింగ్ అయిన అబ్బాయిని కలిపితే సేవ బాగా జరుగుతున్న గ్యారంటీ లేదు. చూసి రైట్ అనుభవంతో చెప్తున్నా లేదు. కానీ కావలసిందల్లా ఏంటంటే గుణము మరియు జ్ఞానం కావాలి. ఏ సరుకు ఎక్కడ దొరుకుతుంది? గుండ్రేవారిపల్లిలో దొరికే అవకాశం లేదా? పీలేరు పోదామా, చిత్తూరు పోదామా, ఇదేమీ కాదు, రాజధాని అమరావతి పోదామా, అక్కడ దొరకదు. ఈ గుణము జ్ఞానము ఎక్కడ దొరుకుతాయంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయంటూ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ చెప్తారు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇంటిలో ముందుగా పట్టుకునే అమ్మాయినే, అమ్మాయి నీ పేరు అమ్మాయి, నువ్వు అణుకువగా ఉండాలి అని చెప్తారు. ఏ సమస్య వచ్చినా మొగుడు తాగుబోతోడైనా అమ్మ దిద్దుకోవాలమ్మా, తప్పదమ్మా అని చెప్తా ఉంటారు. స్త్రీలకైనా జ్ఞానం అవసరం. బైబిల్ కూడా పురుష పక్షపాతేనా అంటే కాదు. అదే బైబిల్లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది ఏంటంటే, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని చెప్పి ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి. సో కాపురం చేయడానికి జ్ఞానం ఆడమనిషికే కాదు, అబ్బాయి గారికి కూడా కావాలి. ఎవరికి కావాలి? జ్ఞానం అమ్మాయికే కాదు, కుటుంబం కట్టబడడానికి ఇరువురు కూడా జ్ఞానంతో నడుచుకోవాలి. అవును, ఒకటే వాక్యం పికప్ చేస్తారు కొంతమంది, అనుకూల వాక్యాలు ఏరి పట్టుకుంటారు. ఆ మధ్య ఎవరో వాక్యాలతో కొట్టుకుంటున్నారట. ఒకడు అంటున్నాడు మధ్యాహ్న భోజనానికి క్యారేజ్ విప్పుతున్నప్పుడు, రే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని కత్త కూరయ్యరా అంటున్నాడట. వాడంటాడు, రే నీ పొరుగు వారిని దేన్ని ఆశింపకూడదని బైబిల్ చెప్తుందట. ఈ రోజున నాయనలారా, సేవకులమైన మేమందరం చెప్పే మాటలు విని ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకోవడానికి కాదు బాబు, కట్టుకోవడానికి. నాయన అమ్మా తెల్లమ్మా, ఓ చెల్లి ఐశ్వర్య, కట్టుకోవడానికే గాని కొట్టుకోవడానికి కాదు. ఇదిగో పాస్టర్ గారు ఏం చెప్పారు? నిన్ను వలే నీ భార్యను ప్రేమించమన్నారు. నువ్వు ముందు ప్రేమించు, నేను తర్వాత ఇదే చూపిస్తా కాదు. ఏనేమంటాడు? నువ్వు లోబడుడా, క్రీస్తునకు వలే నువ్వు లోబడు, నీ పురుషునికి. నేను కాదు. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గైకొనడంలో ముందడుగు వేయాలి. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. అందుకని ఒక అనుభవనీయుడు అన్నాడు, బట్టకు జాడింపు, కూరకు తాలింపు, మాటకు ఆలింపు ముఖ్యము అని అన్నాడు. జాడింపు ఎక్కడ తెలుస్తుంది? వాషింగ్ మిషన్లు వచ్చాక. జాడించే వారు ఏరి, కర్రీస్ పాయింట్లు వచ్చిన తర్వాత కూరలు చేసేవారేరి, తాలింపు వేయడం ఎక్కడొస్తుంది? తాలింపు వేయడం రావటం లే. ఎంత కమ్మని కూరగాయలైనా చక్కని తాలింపు పడకపోతే దాని రుచి, తాలింపు మార్చి చూడండి, చేదు, పొగ, వాసన, చేదు రుచి. తాలింపు మాడది. ఎంత కమ్మని కూరగాయ, ఎంత విలువైన కూరగాయలు అయితే మాత్రం ఉపయోగం ఏముంది? కూరకు తాలింపు ముఖ్యం, బట్టకు జాడింపు ముఖ్యం, మాటకు ఆలింపు ముఖ్యం.
వినడం అంటే కేవలం ఏదో చెవులతో వినడం అనే కాదు, వినుట అనేది ఆచరణలోనికి వచ్చిన తర్వాతనే అది పరిపూర్ణము అవుతుంది. ఓ భక్తుడు ఇలా అన్నాడు, ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్ రిక్వైర్స్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని చెప్పి. విజయవంతమైన వైవాహిక జీవితానికి అవసరమైందంటే అనేక సార్లు ప్రేమలో పడాలి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఇబ్బంది పడతారు. నేను అడగను, నిఖిల్ ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? సార్ ఎందుకు సార్ నన్ను ఈ రకంగా అని ఆయన అనొచ్చు. ఐశ్వర్యాన్ని అడిగితే కళ్ళమ్మ నీళ్ళు బొటబొటా వచ్చేసి ఇప్పుడు మీరందరూ నన్ను లాగి కింద పడేసినా పడేస్తారు. నేను అంత పని చేయదలుచుకోవట్లేదు. కానీ వాక్యం చెప్పింది ఏంటంటే విజయవంతమైన వైవాహిక జీవితానికి అవసరం ఏంటంటే అనేక సార్లు ప్రేమలో పడాలి, కాకపోతే ఎప్పుడు ఒకే వ్యక్తితో. అది ఈ రోజున ప్రభు నీకు అనుగ్రహిస్తున్న ఐశ్వర్యతో, ఈ రోజున ప్రభు నీకు అనుగ్రహిస్తున్న నీకెళ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక ఇలా చెప్తూ పోతే మరెన్నో విషయాలు నేను క్లుప్తపరుస్తూ ముందుకు వెళతాను. ఇంతకు ముందే మనం లేఖన భాగాలు చదివాం. అందులో ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3 మాటలు. ఇంతకుముందు దైవజనులు ఎనోష్ గారు చాలా అద్భుతమైనటువంటి మాటలను పంచుకున్నారు. అందరూ సేవకులందరూ కూడా. నేను కూడా ఒక 3 మాటలు పంచుకొని ముందుకు వెళతాను. అదేంటంటే ఆ కానా అనబడిన ఊరిలో, గలిలయలోని కానా అనబడిన ఊరిలో అక్కడ ఉన్న ఒక కుటుంబం యేసుక్రీస్తును ఆయన శిష్యులను వివాహమునకు ఆహ్వానించారు. ఏం చేశారు వారు? ఆహ్వానించారు. దే హావ్ ఇన్వైటెడ్ జీసస్ టు దేర్ వెడ్డింగ్. వారి యొక్క వివాహ కార్యక్రమానికి యేసును ఆహ్వానించారు. మరి విజయ్ గారు ఈ ఆహ్వానాలలో ఎంతో తలమునకలై యేసుని ఆహ్వానించే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరినన్నా మర్చిపోతామేమని ఎంత లబలబలాడిపోతున్నాడో. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా అందరినీ కవర్ చేయలేక అల్లాడిపోతున్నారు. మరి సాయంత్రానికన్నా కాస్తంత కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉందో లేదో మరి నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మనందరం కూడా మన జీవితాల్లో ప్రభువును ఆహ్వానించే వారముగా ఉండాలి. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న ప్రభువు ఆయన చాలా మర్యాదస్తుడు. ఆయన బలవంతుడే గాని బలాత్కరించేవాడు మాత్రము కాదు. అందుకనే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇదిగో నా స్వరము విని ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనం అంటే దాని అర్థం ఏంటంటే సహవాసము చేస్తామని చెప్పి. సో ఆయనను వారు ఆహ్వానించారు. ఆహ్వానించిన తరువాత, పెండ్లన్న తరువాత, కుటుంబం అన్న తరువాత సమస్యలు రాకూడదు అని కోరుకుంటాం. కానీ ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా, ఎంత పరిపూర్ణులు అని అనుకున్నప్పటికీ కూడా సమస్యలు రాక మానవు. అలాగే ఆ పెండిలో నేను ఒక మాట కూడా చెప్తాను. యేసు ప్రభువు ప్రయాణించిన దోణి మీదకు కూడా తుఫాన్ వచ్చింది. అలాగే యేసును ఆహ్వానించినటువంటి వివాహంలో కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు మీరు అనుకుంటారు, అమ్మా పాస్టర్ గారు వాళ్ళే చేశారమ్మా, వాళ్ళే సంబంధం చూశారయ్యా, అంత కరెక్ట్గానే చేశామయ్యా అయినా అని ఏడవలసిన పని లేదు. సమస్యలు వస్తాయి. రాక మానవు. ఎందుకంటే ఈ భూమి మీద పాప మాలిన్యముతో కూడిన లోకములో మనం జీవిస్తున్నాం. ఎంత కాదన్నా, ఎంత లేదన్నా, మనకు లేకపోయినా మనకు ఆలోచనలు పుట్టించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు నిఖిల్ అనుకుంటున్నాడు నా సూటు చాలా బాగుందని. కాసేపు ఆగింది, ఏం బాగుందిరా కలర్, ఆ కలర్ అయితే చాలా బాగుండేదని ఎవరో ఒకళ్ళు అంటారు. అనగానే వెలిగిపోతున్న మొహం కాస్త ఫీజు తీసినటువంటి బల్బు లాగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి బాగుండడం చూడలేని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అది తలకెక్కించుకొని తిప్పలు తెచ్చుకుంటూ ఉంటాము మనమందరము. అన్నాను నేను, అంటే నేను సహా. కుటుంబాలలో ఆయా సమయాలలో వారి మాటలో వీరి మాటలో ఏవో వినిచి, దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. సగటు మనిషిగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి కుటుంబంలో అక్కడో ఇక్కడో చిన్న చితుకో సమస్యలు రాకమానం. అయితే ఆ రోజున ఆ వివాహములో వచ్చిన ఆ సమస్యను గురించి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన వాడైన ప్రభువునకు సమస్యను గురించిన సమాచారం అందించారు. ఈ వచ్చాక ఎంత చెడిపోతున్నాయో కుటుంబాలు. ఇప్పటికీ కూడా
ఏదన్నా చిన్న మాట నిఖిల్ పొరపాటునే జాగ్రత్త, కొంచెం బి కేర్ఫుల్ మా, కొంచెం ఏదన్నా వాయిస్ లో మాడ్యులేషన్ తేడా వస్తే ఐశ్వర్య ఫోన్ అందుకొని డాడీ ఇక్కడ నేను కొంచెం తేడా చేస్తున్నారు ఏంటో నాకు తెలీదు, మీరు అర్జెంటుగా ఏం చేయండి, అమ్మా కంటి వెంట బొట్టు వచ్చే లోపు రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాళ్ళతో ఇప్పుడే బయలుదేరుతాను నేను, ఆయన రావచ్చు. రైట్, అవకాశాలు ఉన్నాయంటారా? మీలో కొంతమందికి ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి, అలా చేసిన వారు కూడా ఉండుంటారు. దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. వారు సమాచారాన్ని ఎవరికి అందించారు? సమస్యను గురించిన సమాచారము ప్రభువునకు అందించారు, ఆహ్వానించారు. సమస్య ఏర్పడిన వేళ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సమాచారాన్ని వాళ్ళు అందించారు. ఇప్పుడు కూడా సమస్య వచ్చింది, మనమేం కలవరపడాల్సినటువంటి అవసరము లేదు. ఆ సమస్యను గురించిన సమాచారాన్ని వాళ్ళు ప్రభువునకు అందించారు. సో దే హావ్ ఇన్వైటెడ్ జీసస్ and they have informed Jesus about their trouble. ఆయనకు సమాచారము అందించినప్పుడు ఆయన ఒక ఆలోచన చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఒక మాట, ఒక బిరుదు ఇవ్వబడింది. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి ఆలోచనకర్త. పర్లే మీరు అందరూ మాట, నా స్వరం మీకు చెరువాలకు వినబడుతుంది కదా. యేసు ప్రభువునకు ఇవ్వబడిన నామములలో ఒక నామము ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి ఆలోచనకర్త. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తగా ఆ సమస్య ఎట్లా పోగొట్టుకోవాలో ఒక ఆలోచన చెప్పారు. నేను ఒక ప్రశ్న ఇప్పుడే నిఖిల్ అడుగుతాను. సార్ క్లాసులో ఉండగా అడిగి మమ్మల్ని అల్లాడిచ్చారు, ఇప్పుడు కూడా వదలరా అంటే వదిలే పనే లేదు అసలు. ఓకే నాయన, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని సంబోధిస్తూ ప్రార్థన చేస్తావు? దేవుని ప్రభువా, దేవా, తండ్రి అంట. తండ్రేనా? అదేనా అనేది? ఐశ్వర్య అమ్మా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు తల్లి? వీళ్ళకి వరుసలు తెలియట్లేదా? ఏం గొడవ ఇది? ఏనా తండ్రే అని, ఆమా తండ్రే అని. ఎస్, ఇదే అసలైన వరస. మామూలుగా ఆలోచన చేస్తే ఇవేం వరసలో, తెకమక వరసలు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న మనం ఎవరం ప్రార్థన చేసినా దేవుని తండ్రి అంటూ సంబోధిస్తాను. నేను ఎందుకు ఈ మాట పర్పస్ఫుల్ గానే, ఉద్దేశపూర్వకంగా ఈ మాట నేను ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిఖిల్ వాళ్ళందరినీ పిలిపించి, అసలు జాగ్రత్త ఉండే, విజయ్ గారికి బలగం ఎక్కువ, చూస్తూనే ఉన్నారుగా, మొత్తం ఊరు మొత్తాన్ని దింపుతాడు. అవసరమైతే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి గారు, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా కాసేపట్లో హెలిపడి ఇమ్మీడియట్ గా రెడీ చేయించి దింపుతారు. వచ్చి అందరూ అంటారు, మబ్బాయి బంగారం. అందరూ అన్నాడు ఒకసారి, మీరు ఏమి ఇవ్వద్దండి, కాసేపు అనండి, అబ్బాయి బంగారం. అబ్బాయి తల్లిదండ్రులు అంటారు అబ్బాయి బంగారం. మరి ఐశ్వర్య ఏమన్నా తక్కువ? గోదావరి జిల్లా నుంచి మొత్తం బెట్టాలని దించేస్తుందంటే అనుమానం లేదు. వాళ్ళు అందరూ వచ్చారు, ఎవరు ఇక్కడ? మా అమ్మాయి బంగారం, అటు బంగారం అని ఇటు బంగారం, మరి ఇద్దరు బంగారం ఏంటి నాయన అంటే గొడవలకు హేతు అవుతుంది. అలా కాకుండా ఇరువురికి తండ్రి, పరమ తండ్రి అయిన ప్రభువునకు గనక సమాచారం చెప్తే ఆయన ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి ఆయన వారిని సరి చేస్తాడు. ఇప్పటి వరకు దైవజనులు చెప్పినది అదే, వారితో ఏకీభవిస్తూ నేను చెప్పిన మాట కూడా అదే. అలా కాదు, సహజంగా ఏం జరుగుతుందో తెలుసా? ఈ అబ్బాయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాడు. పెళ్లిలో ఎట్లుండాలి, పెళ్లి చేసుకున్నాక ఎట్లుండాలి, కొన్ని కళలు ఇప్పటికే నిఖిల్ కుండుండొచ్చు. ఒక తండ్రి అట వాళ్ళ అబ్బాయితో చెప్పాడట, ఒరే నాయన నీకు మాట చెబుతానురా, వింటావా అన్నాడు. నానా చెప్పు నాన్న అంటే, అయ్యా నా పెళ్ళి అయిన దగ్గర నుంచి మీ అమ్మ నా పెళ్లి నాడు ఎకరం ఇచ్చారా, ఏమంటూ ఆ ఎకరం ఇచ్చారో గాని ఇప్పుడు నాకు ఎకరం పోయేదాకా ఏం చేసింది, నా తాట తీస్తుందిరా బాబు. నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే అడుక్కునన్నా బతుకు కానీ రా, అమ్మాయి ఇంటైపు రూపాయి ఆశించబాకరా అని చెప్పాడంట. ఒక కొడుక్కి వాళ్ళ నాన్న, మీరెవరు కాదులే, ఎవరో ఒక తండ్రి వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పలా, కాసేపట్టు ఊహించుకోండి. అలాగే ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా మీ నాన్న సంగతి నీకు తెలుసుగా తల్లి, ఒట్టి మూర్ఖుడు, కోపిస్తోడు, ఏదన్నా అవసరమైతే చెప్పానా ఇక అంతే సంగతి. అమ్మ నీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరం అయితే మగ మంద, ఏమందా
ఈ మగ మంద అట్టాడిదే, నీకేం అవసరమైతే ఆయన అడక్కమ్మా, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయమ్మని అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పిందట. సో ఇప్పుడు అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం కుటుంబాన్ని కట్టుకోవాలని, అబ్బాయి ఏమో వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారం కుటుంబాన్ని కట్టుకోవాలని బలంగా తీర్మానం చేసుకుని ఇద్దరు కలిసి అడుగు పెట్టారు. ఎక్కడికి? యాత్రలోకి, కుటుంబ జీవితంలోనికి అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత కొద్ది రోజులకి అమ్మాయికి పెళ్లినాడు వాళ్ళమ్మ 1/2 కేజీ ఫెయిర్ అండ్ లవ్లీ పంపించిందంట. నేను మామూలుగా చెప్పా, ఇంకా చాలా గొప్పవి ఉన్నాయి, ఇది కామన్ కదా అందుకని చెప్పా. ఎంత అంటే 1/2 కేజీ. 1/2 కేజీ అంటే 250 గ్రాములు. అది 1/2 కిలో ఫెయిర్ అండ్ లవ్లీ పంపించింది. ఇంకేదో 2-3 ఐటమ్స్ పంపించింది. ఈ ఎన్నాళ్ళు వచ్చిందండి 1/2 కిలో? అందులో పెళ్ళైన కొత్తలో మరి జాగ్రత్త ఉండొద్దు. పొద్దున్న రాయాలి, మధ్యాహ్నం రాయాలి, సాయంత్రం రాయాలి, 3 పూటలు రాత్రి 2 రోజులు వచ్చింది 1/2 కిలో. దెబ్బకి అయిపోయింది. అయిపోగానే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి మామీ అందండి. ఏమ్మా అంటే, నువ్వు పంపినది అన్ని అయిపోయినాయి అమ్మ అంటే, ఇప్పుడే పంపిస్తున్నానమ్మా, మీ నాన్నని కవర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది, నాన్న పంపించింది, సాయంత్రం నాన్న వచ్చారు, ఈలోపు అబ్బాయి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. అంత దూరం ఉన్న వాళ్ళ మామని చేశాడు, ఏంటి మీ నాన్న వస్తున్నాడు అన్నాడు. చేతిలో కవర్ చూడంగానే పిచ్చి లేచిపోయింది. ఎందుకు లేచిపోయింది? వాళ్ళ నాన్న చెప్పున్నారే, ఆడవాళ్ళతో జాగ్రత్తరా, అత్తింటి ఆస్తి కొంచెం కూడా పెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తా ఉంటారు, దెప్పుతా ఉంటారని చెప్పాడు కదా. ముందు మీ నాన్నని కవరక్కర పడేసన్నా లోపలికి రమ్మను, లేదా అటు పట్టుకున్నాడే బస్సు చెబుతావా లేదా అన్నాడట. ఈమె అమ్మాయి ఏమి వినడం లేదు. ఏ కాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది, అమ్మ జాగ్రత్త, ఆయన్ని ఏమి అడగమని చెప్పిందా. చూస్తూ ఉండగానే ఒక్కటేసారట. గొడవ గందరగోళం. ఎందుకు అలా జరిగింది అంటే సింపుల్ రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా ఈ లోకములో ఎవరో మనుష్యులను చూసి కుటుంబం అంటే ఇట్టుండాలని అనుకున్నారు, కానీ వారు ప్రభువు మాటను లక్ష్య పెట్టలేదు. సో ఇక్కడ ఉన్న మనందరికీ కూడా రకరకాలైన అభిప్రాయాలు ఉంటాయి. నాయనలారా, ఈ రోజున ఎవరినైనా చూచి ఇలా ఉండాలని అనుకోవద్దు. అమ్మా నువ్వు కూడా ఎవరినైనా చూచి ఇలా ఉండాలని అనుకోవద్దు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో అలానే చేద్దాం. ఆ సమస్యను గురించి ఆ రోజున ఆ కానా పెండ్లి విందులో ఇంకెవరికైనా సమాచారం అందిస్తే వారేమి సలహాలు సూచనలు చెప్పేవారు నాకు తెలియదు, కానీ ఆలోచనకర్త అయిన ప్రభువు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడైన ప్రభువు చెప్పిన ఆలోచనను వారు ఆచరణలో పెట్టారు. ఆచరణలో ఎప్పుడైతే పెట్టారో అక్కడ అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టచేమో. So they have invited Jesus, they have informed Jesus, and they involved Jesus in their life. వారు తమ జీవితంలో ప్రభువునకు జోక్యము చేసుకోవడానికి అవకాశము కల్పించారు. ఈ రోజున ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థలో జతపరచబడనైనటువంటి సోదరుడు నిఖిల్, అలాగే సోదరి ఐశ్వర్య, వారిద్దరు కూడా తమ జీవితంలో ప్రభువునకు, ఆయన మాటలకు చోటిచ్చి ప్రభువు మాట ప్రకారం కుటుంబ జీవితాన్ని కట్టుకొనుట ప్రారంభిస్తే తడబడకుండా, తుట్టిల్లకుండా నడిపించే నమ్మదగిన నాయకుడు, కాపరి అయిన ప్రభు వారిని అత్యద్భుతంగా ఆశీర్వదించి, మరి ముఖ్యంగా సేవా పరిచర్యలు ఉన్నందున అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతారు అనడములో, ఆదర్శవంతంగా ఉంచుతారు అనడములో ఇంకా మరి ఏ విధమైన సందేహము లేదు. చెప్పడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దండిగా. ముందే చెప్పాను కదా, పాస్టర్స్కి ఏమివ్వకూడదు అని నేను అనిపించుకోను. మీ చేత ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నిన్న హడావుడిగా ప్రయాణమై బయలుదేరి వస్తూ ఓ చిన్న, ఇది గిఫ్ట్ ఏమీ కదా, పెద్ద ఒక పేపరు, కానీ ఇందులో చాలా విలువైన సందేశం ఉంది. అయ్యా కనపడుతుందా? అమ్మా ఐశ్వర్యమ్మా కనపడుతుందా? రైట్. కనపడకపోయినా తప్పదు సార్, మీరు అడిగినప్పుడు ఎస్ అని చెప్పాలి కదని మాత్రం అనుకో. ఒకసారి ఇలా చూడండి, అంత చివరికి అందకపోవచ్చు. ఇక్కడ మీకు ఒక త్రిభుజం కనబడుతుంది, అందరూ చూస్తున్నారు కదా. ఆ త్రిభుజ పైన శిఖరాగ్ర భాగమున ప్రభువు కనపడుతున్నాడు. ఏమండి, ప్రభువునకు దూరంగా ఈ భర్త గాని భార్య గాని దేవునికి దూరంగా జరిగిపోతుంటే వాళ్ళ మధ్య దూరం ఏమవుద్ది? చివరి చెప్పాలి, కనపడుతుందా కనపడట్లేదా? లేకపోతే తర్వాత అందిద్దాంలే, అయ్యా లేకపోతే ఏదైనా స్క్రీన్ ఉంటే చక్కగా బాగుండేది, ఎలా చూపించి జూమ్ చేసి చూపిద్దాం. ఓకే, ప్రభువునకు దూరంగా జరిగే కొద్దీ భర్తకు భార్యకు మధ్య దూరం ఏమవుద్ది? పెరుగుద్ది. అలా కాకుండా వారిద్దరు కూడా ప్రభువునకు దగ్గరగా వారు జరిగే కొద్దీ వారు మరింతగా ఒకరికొకరు, ఐశ్వర్య నిఖిల్ ఒకరికొకరు ఏమవుతారు? దగ్గర. మీరిద్దరు ఒకరికొకరు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? విహారయాత్రలు చేయాలా?
హనీమూన్కి వెళ్ళాలా? మరి ఏం చేయాలి? ప్రభువునకు దగ్గర కావాలి. దూరం అయితే ఇదే గతి. శాసనమా? అవును. ప్రభువునకు దూరం అయితే ఎవరి కుటుంబ జీవిత స్థితిగతులైనా ఇంతే. ఆయన ఉపదేశానికి వ్యక్తిగతంగా వాళ్ళు గనక దూరం అయితే వారిద్దరి మధ్య దూరం పెరుగుద్ది. అలా కాకుండా వారిద్దరూ ప్రభువునకు గనక దగ్గరైతే వారు ఒకరికొకరు దగ్గర అవుతారు. ఈ సమయంలో నాదో చిన్న కోరిక. ఏంటా కోరిక అంటే, మీరిద్దరు వ్యక్తిగతంగా ప్రభువునకు దగ్గర కావాలని, అలాగే మీ ఇరువురు ఒకరికొకరు దగ్గర కావాలని కోరుకుంటూ, ఇదో పెద్ద బహుమానం కాదు కానీ అంతకంటే విలువైనటువంటి మాటలు మీ దగ్గర ఉంచగలకు. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, కోరుతున్నాను. తర్వాత దైవజనులు, ఇది సర్టిఫికేట్ కాదు నాయన. ఓకే, తర్వాత దైవజనులు సర్టిఫికేట్ ఇస్తారు. బట్ కాకపోతే ఓకే, అది నలిగిపోవచ్చు, చిరిగిపోవచ్చు అని నాకు ఫోన్ చేయి, నేను PDF పంపిస్తాను. నేను దేవునికి స్తోత్రం. దగ్గర కావాలి. భక్తుడు అన్నాడు, యు ఆర్ మేడ్ బై గాడ్ అండ్ ఫర్ గాడ్ అంటిల్ అండ్ అన్లెస్ యు అండర్స్టాండ్ ద థింగ్ లైఫ్ మేక్స్ నో సెన్స్ అని అన్నాడు. నీవు దేవుని చేత దేవుని కొరకు చేయబడ్డావు. ఆ విషయం నీవు గ్రహించనంత వరకు జీవితం అర్థవంతంగా ఉండదు అని చెప్పి. ఇవాళ మనం అందరం అనుకుంటున్నా, అరే ఈడు జోడు భలే ఉన్నారే, అమ్మాయి సన్నగా ఉంది, అబ్బాయి సన్నగా ఉన్నాడు, భలే ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటాం. వాళ్ళు కూడా అనుకుంటారు మన ఇద్దరము బాగా సరిపోయామని. అది కొద్ది రోజులు కాకూడదు. నన్ను ప్రేమలో పడటం గొప్ప విషయం కాదు, కానీ అందులో నిలిచి ఉండటం గొప్ప విషయం. కనుక నిఖిల్, ఐశ్వర్య వారిద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా బ్రతకడమే కాకుండా ఇరువురు ఒకరికి ఒకరుగా, ఇరువురు కలిసి ప్రభువు కొరకు అన్నట్లుగా బ్రతకాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగించి దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.